Hi everyone, welcome back. I am Sujata Kavluri. Welcome back to our channel Easy English by Sujata. This video is for senior intermediate students how to present your paper in the public examination to get 100%. I don't say 100 marks, 100% I'm saying 98 to 99 marks. సీనియర్ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి మీకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాజ్ మోస్ట్లీ డిస్క్రిప్టివ్ ఉంటుంది మీకు. అంటే వన్ వర్డ్ ఆన్సర్స్ ఉండవు. డిస్క్రిప్టివ్ అంటే అది కూడా డిస్క్రిప్టివే, బట్ షార్ట్ ఆన్సర్స్ కంటే కూడా మీరు లెంగ్తీగా రాయాల్సి వస్తుంది, డిస్క్రిప్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది జూనియర్ ఇంటర్తో పోలిస్తే సీనియర్ ఇంటర్ వాళ్ళకి చాలా బాగా మేనేజ్ చేసుకుంటే తప్ప 100%కి అటెంప్ట్ చేయడం కష్టం యాక్చువల్లీ. కానీ సిలబస్ అంటే మీకున్న టాపిక్స్ కానీ సిలబస్ కానీ జూనియర్ ఇంటర్తో పోలిస్తే కనుక గ్రామర్ తక్కువ ఉంటుంది. కాబట్టి జూనియర్ ఇంటర్ కంటే సీనియర్ ఇంటర్ ఈజీ అంటాను నేను, ఒక్క టైం మేనేజ్ చేసుకోగలిగితే ఫైన్. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏంటిదంటే 100% మీరు ఎలా అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్ని, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. ఓకే, ఇది చూస్తే మీకు ఒక గ్రేట్ ఐడియా వస్తుంది. యూ కెన్ మేనేజ్ ఇన్ దట్ వే, రైట్. నౌ సీ, మీకు టోటల్గా ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? 3 సెక్షన్స్ ఉంటాయి కదా. సెక్షన్ ఏలో ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ అండ్ యానిటేషన్స్. ఆ క్వశ్చన్స్ అండ్ యానిటేషన్స్కి వచ్చి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఎంత? 4+4+2. ఓకే, 4 ప్రోస్, పోయట్రీ అండ్ నాన్ డీటెయిల్ ఎనీ 2 క్వశ్చన్స్. ఈ 4 కూడా అటెంప్ట్ చేసేస్తారు మీరు, either in the question or in the annotation, దానిలో అటెంప్ట్ చేస్తారు. ఈ 2కి వచ్చేటప్పటికి యూ విల్ ఆన్సర్ ఓన్లీ 1, కానీ 2 ప్రిపేర్ అయి ఉండడం చాలా బెటర్. 1 to 5 క్వశ్చన్స్ సెక్షన్ ఏ ఉంటుంది, 6 to 9 క్వశ్చన్స్ సెక్షన్ బి ఉంటుంది. బిలో మళ్ళీ 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఈచ్ పారాగ్రాఫ్ క్యారీస్ 5 మార్క్స్. పారాగ్రాఫ్ ఉండి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ దానిలో 3rd, 4th చూసుకుంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, దాని కింద 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంటుంది, దాని కింద మళ్ళీ 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మీకు 6 to 9 4 క్వశ్చన్స్ కదా, 6, 7, 8, 9 4 క్వశ్చన్స్ కదా. ఈ 4 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్, అంటే 20 మార్క్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మీకు ఇక్కడ 40 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇది ఒక 20 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇవి ఎలాగో మీరు లెసన్స్ చదువుతారు కాబట్టి యూ కెన్ ఆన్సర్ దిస్. సెక్షన్ బికి వచ్చేటప్పటికి అక్కడ పారాగ్రాఫ్ ఒక 2 times చదువుకుంటే కనుక యూ కెన్ ఆన్సర్ దీస్ ఆల్సో వెరీ వెల్. ఇది కూడా ఈజీగా ఉంటుంది, యూ కెన్ ఆన్సర్. సెక్షన్ సికి వచ్చేటప్పటికి దిస్ ఆల్సో క్యారీస్ 40 మార్క్స్. మీకు ప్రాబ్లం అంటూ ఏమన్నా ఉంది అని అనుకుంటే సెక్షన్ సిలోనే ఉంటుంది. కాబట్టి అది ఎలా మేనేజ్ చేసుకుంటూ చదవాలి, ఎలా రాయాలి అనేది చెప్తాను. చెప్పేదానికి ముందు మీకు 3 సెక్షన్స్ ఉంటాయి కదా. మీకు జూనియర్ ఇంటర్లో మీకు గుర్తుందో లేదో, సెక్షన్ సి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏ సెక్షన్లోకి మీరు వెళ్ళకూడదు, ఓకే, వేరే ఏ సెక్షన్ని దీనిలో పెట్టకూడదు అని ఒక రూల్ ఉంటుంది మీకు దేనిలో, జూనియర్ ఇంటర్లో. బట్ సీనియర్ ఇంటర్కి వచ్చేటప్పటికి అలాంటి రూల్స్ ఏమి ఉండవమ్మా. మీకు ఫస్ట్ క్వశ్చన్ నుంచి 17th క్వశ్చన్ వరకు మీకు ఏది వస్తే అది రాయొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, జూనియర్ ఇంటర్లో లాగా సెక్షన్ సి స్టార్ట్ చేస్తే వేరే దాన్ని దేన్ని పెట్టకూడదు అనే దానికి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఏమీ లేవు. యూ కెన్ రైట్ ఎనీ క్వశ్చన్ ఎనీ టైం. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 జాగ్రత్తగా వేసుకుని మీకు వచ్చినవన్నీ ముందు రాసేసుకోవచ్చు. క్వశ్చన్ ఆన్సర్సే కాదు, పారాగ్రాఫ్సే కాదు, గ్రామర్లోనే కాదు, ఇంకా ఎలా అయినా కూడా సెక్షన్ సీనే కాదు, ఏ సెక్షన్ అయినా ఏ క్వశ్చన్తోనైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు బాగా వచ్చింది, ఓకేనా. క్వశ్చన్ పేపర్ మొత్తం చదివేసుకుని ఆన్సర్ స్టార్ట్ చేద్దామని వెయిట్ చేయకండి. ఓకే, దానిలో బాగా వచ్చినాయి ఒక 2, 3 చూసుకుని ఫస్ట్ అవి స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ సీనియర్ ఇంటర్ వాళ్ళకి. ఇప్పుడు 2 సెక్షన్స్ మీద ఒక ఐడియా ఉంది కదా. ఓకే, ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు మీకు. పారాగ్రాఫ్ రైటింగ్ ఎట్లా రాస్తారు క్వశ్చన్స్, పారాగ్రాఫ్ని 2 times అయినా చదవాలి. చదివి ఆ క్వశ్చన్స్కి మీకు ఎక్కడైతే ఆన్సర్ దొరుకుతుందో క్లారిటీ ఉంటే రాయగలిగితే రాయండి, లేదు అనుకుంటే కనుక దాని ముందు కొంచెం అంటే ఒక ఫుల్ స్టాప్ తర్వాత మీరు సెంటెన్స్ తీసుకోవాలి. యాక్చువల్లీ మీ ఓన్ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది దీనిలో. సీనియర్ ఇంటర్ కదా, యాజ్ ఇట్ ఈస్గా తెచ్చి పెట్టేలాగా పెట్టాడు వాడు, ఇవ్వడు క్వశ్చన్స్, ఓన్గా రాసేలాగా ఇస్తాడు. ఇంగ్లీష్లో కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇవి. ఓకే, ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా ఈజీ, డయాగ్రామ్ కూడా అక్కడ ఎదురుగా ఉంటుంది మీకు ఆన్సరు దానిలో మొత్తం, అది తెచ్చి అక్కడ రాయడమే మీరు. కాకపోతే నీట్గా రాసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు సెక్షన్ సికి వెళ్దాం, ఎలా అటెంప్ట్ చేయాలో చెప్తాను, ఓకేనా. ఈ సెక్షన్ సి మీకు ఏ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది?
క్వశ్చన్ నెంబర్ 10 నుండి క్వశ్చన్ నెంబర్ 17 వరకు. అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి దీనిలో? 8 క్వశ్చన్స్ ఉంటాయి. 10, 11, 12, 13, 14, 15, 16, 17. ఫైన్. ఇప్పుడు దీనిలో 10th క్వశ్చన్ ఏంటిదో చూద్దాం. 10th క్వశ్చన్ ఏంటి మీకు? లెటర్ రైటింగ్ కదా. ఈ లెటర్ రైటింగ్లో మీరు ఏం చేస్తారంటే మీకు ఫార్మలు ఇన్ఫార్మలు అదొకటి ఇదొకటి ఇస్తాడు. షూర్, 2 ఫార్మల్ ఇవ్వడు, 2 ఇన్ఫార్మల్ ఇవ్వడు. ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి? అఫీషియల్ లెటర్స్. ఇన్ఫార్మల్ అంటే ఏంటి? ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి రాసుకునే లెటర్స్. మీరు అవి 2 ఇవి 2 ప్రిపేర్ అయినా పర్వాలేదు, లేదు టోటల్గా ఫార్మలే ప్రిపేర్ అయినా పర్వాలేదు, టోటల్గా ఇన్ఫార్మలే ప్రిపేర్ అయినా పర్వాలేదు. ఓకేనా? ఎందుకంటే అదొకటి ఇదొకటి వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇన్ఫార్మల్ ఒక 4 ప్రిపేర్ అయ్యారనుకోండి, ఏదో ఒకటి వస్తుంది దానిలో. ఫార్మల్ ఒక 4 ప్రిపేర్ అనుకోండి, ఏదో ఒకటి వస్తుంది దానిలో. అది 2 ఇది 2 కంటే ఏదో ఒక దాని మీద బేస్ అయిపోవడం బెటర్ అని నా ఐడియా. ఈ లెటర్ రైటింగ్లో మీకు ఏమేమి ఉంటాయి? ఫార్మల్ ఉంటుంది, ఇన్ఫార్మల్ ఉంటుంది. ఫార్మల్ ఇన్ఫార్మల్ 2 ఉంటాయి కాబట్టి ఇది ఒక 4 ప్రిపేర్ అయినా ఇనఫ్, లేకపోతే ఇది ఒక 4 ప్రిపేర్ అయినా ఇనఫ్, లేకపోతే ఇవి 2 ప్రిపేర్ అయినా చాలు. మీకు ఏదో ఒకటి వస్తుంది దానిలో ష్యూర్. ఒక కంప్లీట్గా ఇన్ఫార్మల్ మీద బేస్ అయిపోయినా పర్వాలేదు, కంప్లీట్గా ఫార్మల్ మీద బేస్ అయినా పర్వాలేదు. ఓకే. లెటర్ రైటింగ్ వచ్చేటప్పటికి మీరు ప్రిపరేషనల్గా మనకి వీడియో ఉంది, మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. డిస్క్రైబింగ్ ప్రాసెస్లో మీకు ఇది కూడా 2 ఉంటాయి. అయితే ఇది లేకుండా ఇది ఆన్సర్స్ ఏమని చాయిస్ ఉంటుంది మీకు. దీనిలో 2 ఇస్తాడు, ఏదో ఒకటి రాయమంటాడు. ఓకేనా? లాస్ట్ ఇయర్ మీకు ఇచ్చిన ఏంటిది? డైలీ రొటీన్ రాయమన్నాడు, ఇంకొకటి ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ స్ప్రౌట్స్ అన్నాడు. స్ప్రౌట్ ప్రిపరేషన్ ఎలాగా అనేది, ఎలా ప్రాసెస్ ఏంటి అనేది ఈ 2 ఇచ్చున్నాడు. వీటితో పాటు మీరు ఏం చూసుకుంటారంటే డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ATM, మేకింగ్ టీ ఫర్ 2 people, ఆర్ మేకింగ్ ఫ్రైడ్ రైస్, ఆర్ జ్యూస్, ఆర్ పేయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్లు. ఇవి చూసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి షూర్గా ఉంటుంది మీకున్న టాపిక్స్లో, అంటే మీకున్న క్వశ్చన్స్లో. ప్రిడిక్షన్ అనుకోండి ఇది, లేకుంటే మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్. ఓకేనా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 టాపిక్స్ ఇచ్చాను. 7లో షూర్ మీ పబ్లిక్ ఎగ్జామ్లో వీటిలో ఒకటి ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. 99% ఉండాలి మరి ఏదో ఒకటి. ఓకేనా? ఇది కూడా ఎన్ని మార్క్స్కి ఉంటుంది మీకు? 5 మార్క్స్కి ఉంటుంది. కాకపోతే దీనిలో చాయిస్ ఉంటుంది మీకు. లెటర్ రైటింగ్లో కూడా చాయిస్ ఉంటుంది, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ కదా. మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. ఇది నోట్ చేసుకోండి, ఎక్కడన్నా మీకు ఈజీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేటప్పటికి మీకు CV ఉంటుందమ్మా. CV అంటే నథింగ్ బట్ కరికులం వైటే. ఈ కరికులం వైటే అనేది ఒకసారి చూడండి, నేను మీకు లాస్ట్ ఇయర్ పేపర్ చూస్తున్నాను చూడండి ఒకసారి. ఈ కరికులం వైటేలో చాలామంది బ్లండర్ చేస్తూ ఉంటారు. దానికి నేను మీకు కొంతమందికి క్యాలిక్యులేషన్స్ తెలియట్లేదు ఎలా వేయాలి అనేది. సింపుల్ వే చెప్తా చూడండి ఈ వీడియోలో. ఓకేనా? లాస్ట్ ఇయర్ ఇచ్చిన చదువుతున్నా చూడండి. ప్రిపేర్ ఏ కరికులం వైటే బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. ఓకే. Shantiram General Hospital requires nurses to work in their hospital. Young and enthusiastic women candidate, ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అంటే రాసే అబ్బాయిలు కూడా మీరు అమ్మాయిలాగానే రాయాలి. ఎంతూసియాస్టిక్ విమెన్ క్యాండిడేట్స్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది. ఇన్ నర్సింగ్ కెన్ అప్లై. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్కిల్ ఇన్ ఇండివిజువలైజ్డ్ కేర్ ఆర్ ఎసెన్షియల్. అప్లై అండ్ సెండ్ యువర్ డీటెయిల్డ్ CV టు Shantiram General Hospital opposite RGM Engineering College, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్. ఇది మీకు ఇచ్చున్నది. ఓకే. దీనిలో మీకు చాయిస్ లేదు, 1 and only క్వశ్చన్. అయితే మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది అని అన్నాడు, అయిన క్యాండిడేట్స్ అప్లై చేయాలి అన్నాడు కదా. ఇప్పుడు మీరు CVలో మిగతాదంతా మీకు ఓకే, మీ నేము, ఫాదర్స్ నేము, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి మీరు ఒక బాక్స్ వేయాల్సి వస్తుంది, కాలమ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మీకు ఎంత అన్నాడు? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇది రాయాలి అని అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ మీరు అని అనుకుని రాయాలి. అంటే ఎప్పుడు కంప్లీట్ అయింది మీకు గ్రాడ్యుయేషను? 2023, 2024లో కంప్లీట్ అయింది, అంతే కదా. ఇప్పుడు అప్లై చేసుకోమంటున్నాడు మిమ్మల్ని, ఈ 2024లో అప్లై చేసుకోమంటున్నాడు. ఓకే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూడా మీ DOB దీని నుంచి రావాలి అని అంటే దీన్ని బట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ వేయాల్సి వస్తుంది కరికులం ఐటీలో కదా. మీరు ఒరిజినల్ వేయకూడదు. మీ ఒరిజినల్ వేస్తే మీరు 10th క్లాస్తో అప్లై చేస్తున్నట్లు లెక్క వస్తుంది, సారీ ఇంటర్తో అప్లై చేస్తున్నట్లు లెక్క వస్తుంది. అలా కాదు, డిగ్రీ కంప్లీట్ అయిపోయినట్టు మీరు ఇవ్వగలగాలి అక్కడ. అప్పుడు DOB అంటే ఎలాగా? ఇప్పుడు జనరల్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో తెలుసమ్మా.
మీరు ఫస్ట్ ఏదైతే కంప్లీట్ అయిందో దాని నుంచి, అంటే వాడి డిగ్రీ అడిగాడు కాబట్టి ఫస్ట్ డిగ్రీ ఇచ్చుకోవాలి, తర్వాత ఇంటర్, తర్వాత 10th, తర్వాత కింద క్లాసులు, అప్ టు 10th క్లాస్ అయితే సరిపోద్దులే. మీకు ఇచ్చిన కరికులం వైటేలో డిగ్రీ బేస్డ్ మీద అప్లై చేసుకోమన్నారనుకోండి, 2002 వేసేయండి డిఓబి. ఒకవేళ పీజీ కంప్లీట్ అయిపోయింది అన్నాడు అనుకోండి, పీజీ కంప్లీట్ అయింది అన్నాడు అంటే 2+3+2+1, అంటే ఇది 10th, ఇది ఇంటరు, ఇది డిగ్రీ, ఇది పీజీ 2 years. కాబట్టి మీకు డిగ్రీ బేస్ మీద అయితే కనుక క్వశ్చన్ అడిగితే 2002 డేట్ ఆఫ్ బర్త్ వేయండి. ఒకవేళ పీజీది మీద అడిగితే కనుక 2008 డేట్ ఆఫ్ బర్త్, డిగ్రీ మీద అడిగితే 2002 వేయండి మీకు ఇప్పుడు ఈ ఇయర్ పేపర్లో మాత్రం. ఓకేనా? ఆ సీవీలో మెయిన్ డౌట్ అదేనమ్మా, మిగతా అన్నీ ఎవరైనా రాస్తారు. ఎనీ వన్ కెన్ రైట్ ద రిమైనింగ్ మ్యాటర్. మీ స్కిల్స్, హ్యాబిట్స్ ఇవన్నీ ఎవరైనా రాయగలరు. నేను సీవీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. కొంతమంది రెజ్యూమే వస్తుందా అని డౌట్ వస్తుంది. రెజ్యూమే అడగడమా మిమ్మల్ని, కరికులం బయట మాత్రమే అడుగుతాడు ఇంటర్ వాళ్ళకి. ఫైన్. నెక్స్ట్ 13th one ఫామ్ ఫిల్లింగ్. ఈ ఫామ్ ఫిల్లింగ్ కూడా మనకి వీడియో ఉంది. ఓకే, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ ఫామ్ ఫిల్లింగ్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అని అంటే, రిమైనింగ్ ఎవరైనా వేస్తారు. బ్యాంక్ నేము, ఏ విలేజు, ఆ బ్యాంక్ పేరు, ఏం పేరు, ఎంత అమౌంట్, ఎవరైనా వేస్తారు, ఎవరైనా రాయొచ్చు. ఫిగర్లో రాయండి అంటాడు, అక్కడ నెంబర్స్ ఇస్తాడు, ఇక్కడ ఇది ఉంటుంది కాబట్టి ఈజీగా వేయచ్చు మీరు. కానీ డినామినేషన్ ఒకటి మీరు సొంతంగా వేయాల్సి వస్తుంది. వాడు ఇస్తే ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో ఇచ్చాడో లేదో చూద్దామండు. డినామినేషను క్వశ్చన్ నెంబర్ 13 కదా. ఫామ్ ఫిల్లింగ్లో ఎప్పుడు బ్యాంక్దే ఉంటుంది అనుకోకండి. దీనిలో మీకు చాయిస్ కూడా లేదు. వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్, యూ హ్యావ్ టు ఆన్సర్ దట్. మీకు లాస్ట్ ఇయర్ ఇచ్చిన పేపర్లో మీకు బ్యాంక్ది ఇవ్వాల. ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఆర్గాన్ డొనేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చున్నాడు. చూడండి, ఫామ్ చదువుతాను. మిస్ లీజా, డాటర్ ఆఫ్ మిస్టర్ లియో, లివ్స్ ఇన్ సూరత్. షీ వాంటెడ్ టు డొనేట్ హెర్ ఆర్గాన్స్ ఆఫ్టర్ హెర్ డెత్. చనిపోయిన తర్వాత ఆర్గాన్ డొనేట్ చేయాలనుకుంది. హెన్స్ షీ అప్రోచ్డ్ డొనేట్ లైఫ్ ట్రస్ట్ ఆన్ 8th March 2022 to fill in a registration form through her lisa@1995@gmail.com. her date of birth is 8/8/1995. అందులో ఇప్పుడు మీరు ఈ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు లీజా, అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు, మీ మొబైల్ నెంబర్ ఇచ్చాడు, మీ ఫాదర్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాడు. కాబట్టి అవి మాత్రమే వేయాల్సి వస్తుంది. అక్కడ ఏం అడుగుతాడో అది. బ్యాంక్ ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ ఫామ్ ఫిల్లింగు బ్యాంక్ ఇస్తే మీరు ఏం చేయాలంటే డినామినేషన్ సరిగ్గా వేయాలి. ఒకవేళ అది 5,000 రూపీస్ అని ఉందనుకోండి, మీకు డినామినేషన్ వాడు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. ఆ పేపర్లో ఇచ్చేస్తాడు, పక్కన ఉంటుంది అనమాట. ఆ బాక్స్ చూసుకుని మీరు వేసుకోవచ్చు. ఎక్కడ 500 నోట్స్ ఎన్ని, 500 ఇంటూ ఎన్ని, లేకపోతే 200 ఇంటూ ఎన్ని, లేకపోతే 100 ఇంటూ ఎన్ని, లేకపోతే 50 ఇంటూ ఎన్ని నోట్స్ ఏంటి అనేది. ఇవన్నీ కూడితే మీకు 5,000 రావాలి. ఓకేనా? మీరు ఎలా అయినా వేసుకోవచ్చు డినామినేషన్. అక్కడ వాడు ఇచ్చేస్తే అదే వేయాలి, ఇవ్వకపోతే మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. ఫైన్. కాకపోతే అది టోటల్ 5K అవ్వాలి. ఒకవేళ 5K ఇస్తే కనుక. దట్ ఈస్ అబౌట్ ద ఫామ్ ఫిల్లింగ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఫామ్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత డైలాగ్. 14th one కదా. డైలాగ్ రైటింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 14th one డైలాగ్ రైటింగ్. ఈ డైలాగ్ రైటింగ్లో మీకు చాయిస్ ఉందా? ఎస్ ఉంది. ఓకే, డైలాగ్ రైటింగ్లో మీకు చాయిస్ ఉంది కాబట్టి మీరు ఏదైనా చూసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ 6 టాపిక్స్ ఇచ్చాను చూడండి. ప్రీవియస్ ఇచ్చిన పేపర్లో కాకుండా ఇంకా కొన్ని టాపిక్స్ ఇచ్చా చూడండి. నేను లాస్ట్ టైం మీకు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రిన్సిపల్ పేరెంట్ కంప్లైనింగ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చున్నాను. అది లాస్ట్ ఇయర్ పేపర్లో వచ్చింది. పేపర్ మీకు రాకముందే ఇచ్చున్నాను నేను. సో ఆ టాపిక్ ఉంది దానిలో. మీకు ఇక్కడ 6 టాపిక్స్ ఇచ్చాను. ఉన్న 2 క్వశ్చన్స్లో ఈ వాటిలో ఏదో ఒకటి షూర్గా ఉంటుంది మీకు. ఓకే, 6 ఇచ్చాను కదా, షూర్గా ఏదో ఒక టాపిక్ అయితే ఉంటుంది. 6 ప్రిపేర్ అవ్వండి. ఏంటి అవి? ఫస్ట్ డే ఇంట్రడక్షన్ బిట్వీన్ 2 స్టూడెంట్స్. ఫస్ట్ డే అప్పుడే కాలేజ్కి వెళ్ళారు, 2 స్టూడెంట్స్ మధ్యలో కన్వర్జేషన్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టాపిక్. సెకండ్ వన్, ప్రిన్సిపల్ అండ్ పేరెంట్ కంప్లైనింగ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్. స్టూడెంట్ పర్ఫార్మెన్స్ గురించి ప్రిన్సిపల్ పేరెంట్ మాట్లాడుకోవడం, ఆ కన్వర్జేషన్ ఎలా ఉంది అనేది. ఎట్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్, మీకు రైల్వే టికెట్ రిజర్వ్ చేసుకోవాలి, అక్కడ ఎలా మాట్లాడతారు. ఎట్ ద బ్యాంక్ దగ్గర, అయితే టు ద డిపాజిట్ ఆర్ టు ద విత్డ్రావల్ ఆర్ ఎనీ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, ఎనీ టాపిక్ ఉంటుంది, మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది చూడండి. ఓకే, నెక్స్ట్ వన్, టీచర్ స్టూడెంట్ మధ్య
స్టూడెంట్ లేట్గా వచ్చినప్పుడు కన్వర్జేషన్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇన్వైటింగ్ టు బర్త్డే పార్టీ, ఇన్వైటింగ్ యువర్ ఫ్రెండ్ టు బర్త్డే పార్టీ. ఇవి చూసుకుంటే మీకు ఎనీ వన్ యూ విల్ గెట్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామ్. ఫైన్, 14 అయినాయి కదా, కీప్ వాచింగ్. ఇవి రాసుకోండి బెటర్ మీరు. నెక్స్ట్ వన్ ఇస్ ద నోట్ మేకింగ్. నోట్ మేకింగ్లో మీకు చాయిస్ ఉందా? నో చాయిస్ అట్ ఆల్. నోట్ మేకింగ్లో మీకు చాయిస్ లేదు కాబట్టి షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. అంటే ఎలాగా నోట్ మేకింగ్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అయితే కొన్ని ఉన్నాయి మీకు. ఏంటిది? దాన్ని ఎంత షార్ట్ అండ్ క్లియర్గా చేయగలిగితే అంత షార్ట్ అండ్ క్లియర్గా చేయాలి మీరు ఇచ్చిన మ్యాటర్ని. ఓకే, ఎంత షార్ట్గా చేయగలిగితే అంత షార్టు, ఎంత క్లియర్గా. ఆ షార్ట్ ఇన్ఫర్మేషన్లో క్లారిటీ ఉండాలి, 100% క్లారిటీ ఇవ్వగలగాలి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, మీరు దాన్ని ఏ విధంగా ఇవ్వచ్చు అయితే పై చార్ట్లా ఇవ్వచ్చు, ఓకే, లేకపోతే బార్ లాగా ఇవ్వచ్చు, బార్ డయాగ్రామ్, లేదంటే ఒక ఫ్లో చార్ట్ లాగా ఇవ్వచ్చు, ఓకే, లేకపోతే బుల్లెట్స్ ఇవ్వచ్చు. ఇన్ని రకాలుగా మీరు దాన్ని ప్రజెంట్ చేయొచ్చు. దేన్ని? నోట్ మేకింగ్ని. నోట్ మేకింగ్కి మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ద పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ అట్లీస్ట్ 2 times. 2 సార్లు చదవాలి, తప్పదు. చదివితే మీకు దాని హెడ్డింగ్ ఏంటి, సబ్ హెడ్డింగ్స్ ఏంటి, బ్రాంచెస్ ఏంటి. ఒకవేళ ఫ్లో చార్ట్ అయితే ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ ఏమొస్తుంది, దాని కింద ఏమొస్తాయి, దాని కింద ఏమొస్తాయి అనేది ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ పై చార్ట్ అనుకోండి, అసలు ఫస్ట్ హెడ్డింగ్ పెట్టాలి కదా. వీటిలో దేనికైనా కూడా మీరు ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ పెట్టాల్సి వస్తుంది. ఆ హెడ్డింగ్ ఏమి ఇవ్వాలి, ఆ పారాగ్రాఫ్ మొత్తం చదివితేనే వస్తుంది మీకు హెడ్డింగ్ అనేది. అది ఇంపార్టెంట్. షార్ట్గా క్లియర్గా ఉందా లేదా అనేది దిద్దేవాళ్ళు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. ష్యూర్. ఓకే, వీటిలో ఏదో ఒకటి మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయో ప్రిపేర్ అవ్వండి, అందులోదే వస్తుంది ఏదో ఒకటి. లాస్ట్ బట్ బిఫోర్ ఇయర్ నేను దీనికి ముందు మీకు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దానిలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఇచ్చాను, అదే వచ్చింది. ఇక్కడ లైక్ రివర్స్ ట్రీస్ ఆర్ అవర్ న్యాచురల్ వెల్త్, ట్రీస్. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్ అని హెడ్డింగ్ వచ్చేస్తుంది ముందే. నెక్స్ట్ వన్ ఎంత? 16th వన్. 16th వన్ ఏంటంటేనమ్మా మీనింగ్స్. ఈ మీనింగ్స్ జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అన్ని లెసన్స్లో నుంచి ఇంపార్టెంట్ మీనింగ్స్ తీసి షార్టన్గా చేసి ఇచ్చాను. సీనియర్ ఇంటర్ వాళ్ళకి మీకు కూడా అలా కావాలి అని అనుకుంటే, ఎందుకంటే మీకు ఇటు సైడ్ 5 ఇస్తాడు, ఇటు 7 ఇస్తాడు. అంటే 5లో ఇటు 5 మ్యాచ్ చేయాలి, 2 మిగులుతాయి. కాబట్టి కొంచెం కాంప్లికేటెడే. ఓకే, మీనింగ్ ఎప్పుడు కూడా కంప్లీట్గా చదవకండి. దానిలో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్ ఒకటి పట్టుకోవాలి. ఇటున్న వర్డ్కి ఇటు సింక్ అయ్యే వర్డు, ఎగ్జాక్ట్ మీనింగ్ ఎక్కడైతే ఉందో ఆ వర్డ్ని పట్టుకోవాలి. ఇది ఈ వర్డ్ ఉంటే ఈ వర్డ్ ఉంటే 7 అంటే చూసి గుర్తుపట్టడమే కదా, బై హార్ట్ అవసరం లేదుగా. కాబట్టి మీనింగ్ అంతా బై హార్ట్ చేయొద్దు. అందులో ఒక వర్డ్ని అండర్లైన్ చేసుకోండి, 1 or 2 వర్డ్స్ని, అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. అలాగే చదవండి. ఒకవేళ జూనియర్ ఇంటర్కి ఇచ్చినట్టు మాకు కూడా కావాలి మేడం అని మీరు అడిగితే ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో. ఏంటి? మీనింగ్స్కి, సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి. ఓకేనా, ఇది మీరు చదువుకోవాల్సిన పని. ఇది లేదు నా హెల్ప్ కావాలి అని అనుకుంటే కనుక నేను అలాగా షార్టన్ చేసి మీనింగ్స్ మొత్తం మీ లెసన్స్ అన్నీ కవర్ అయ్యేలాగా కొన్ని మీనింగ్స్ తీసి జూనియర్ ఇంటర్ వాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తాను బిఫోర్ యువర్ ఎగ్జామ్స్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్, స్ట్రెస్. స్ట్రెస్ మీకు 10 ఇస్తాడమ్మా, ఎనీ 5 ఆన్సర్ చేయమంటాడు 5 మార్క్స్కి. కాబట్టి మీరు 10 ఇచ్చాడు, 5 ఆన్సర్ చేయమన్నాడని 5 ఆన్సర్ చేశారు, మీరు 10 ఆన్సర్ చేయాలి. అంటే ఏదో 5 కరెక్ట్ అవుతాయి దానిలో. స్ట్రెస్ మీద కూడా 2 వీడియోలు ఉన్నాయి, అవి చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. యూ కెన్ ఈజీలీ రైట్ యువర్ ఆన్సర్స్. మీరు క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా ఏ క్వశ్చన్ రాసినా, ఎక్కడ రాసినా కానీ మీకు వచ్చి నీ ముందు రాసేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు సెక్షన్ సి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకోటి రాయకూడదు, అది రాయకూడదు, ఇది రాయకూడదు అని ఏం లేదు. 1 to 17 వరకు మీ ఇష్టం, ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటిది అని అంటే, సెక్షన్ వేయండి కంపల్సరీగా, అందులో క్వశ్చన్ నెంబర్ వేయండి. ఓకే, ఎందుకనంటే సెక్షన్ ఏలో, ఓకే మీరు చూడండి, సెక్షన్ ఏలో, ఓకే ఏలో మీకు ఫస్ట్ దానిలో సి వచ్చిందనుకోండి, సెక్షన్ ఏ అని పెట్టి, ఓకే మామూలుగా లైన్కి ఇలా లైన్ ఉంటుంది కదా, సెక్షన్ ఏ అని పెట్టి, ఓకే దానిలో 1లో బి వచ్చిందనుకోండి, అలా
లేదు సెక్షన్ సిలో మీకు ఏబిసిడీలు ఉండవుగా. సెక్షన్ సిలో 12th క్వశ్చన్ ఉంది. ఓకే, సెక్షన్ సిలో 12th క్వశ్చన్లో మీకు ఎన్ని ఉన్నాయి? మళ్ళీని 10 ఉన్నాయి 12th క్వశ్చన్లో. ఏది? ఫామ్ ఫిల్లింగ్, డొనేట్ లైఫ్ అన్నాడు కదా అది. అందులో ఏ నెంబరు 1 2 3 4 5 6 7 8 9 10 లైన్గా వేసుకెళ్ళిపోండి. ఎందుకంటే 1 word ఆన్సర్సే వస్తాయి. ఇవి కూడా ఉల్టా పల్టా వేయొద్దు 12th క్వశ్చన్లో. అందులో 10 ఉన్నాయి. సెక్షన్ బిలో కూడా మీరు ఉల్టా పల్టా వేయకండి, నెంబర్స్ లైన్గా వేసుకెళ్ళిపోండి. ఒక 2 2 లైన్స్ 3 3 లైన్స్ వదులుకుంటూ వెళ్ళిపోండి కావాలంటే. ఆ ఆన్సర్ గుర్తొచ్చినప్పుడు అక్కడికి వచ్చి రాదురు. ఓకేనా? మీరు 1 to 17 క్వశ్చన్స్ మీరు ఎలాగైనా వేయాలన్నానని చెప్పి దానిలో మళ్ళీ సబ్ ఉన్నాయి చూడండి, వాటిని ఉల్టా పల్టా చేయకండి, అవి లైన్లో రాయండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ క్వశ్చన్స్ మీకు కావాల్సినట్టు రాసుకోవచ్చు, బట్ దానిలో సబ్ ఉంటాయి చూడండి, దాన్ని కిందికి మీదికి చేయకండి, అవి లైన్లోనే రాయండి. వస్తే ఆన్సర్ రాయండి, లేకపోతే స్పేస్ వదులుకోండి, తర్వాత రాసుకుంటారు. అక్కడ కన్ఫ్యూజ్ చేశారంటే దిద్దే వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది వెతుక్కోలేక. ఈ క్వశ్చన్స్ వేసుకోండి ఎక్కడ పడితే అక్కడ, పర్వాలేదు. దానిలో సబ్ ఉంటాయి చూడండి, అవి జంబుల్ చేయొద్దు. ఎంత నెంబర్ ఉందో అంత నెంబరే వేయండి. ఓకేనా? ఈ విధంగా మీరు సింపుల్గా ప్రిపేర్ అయితే కనుక చాలా బాగా, అంటే జూనియర్ ఇంటర్తో పోలిస్తేనమ్మా మీకు నిజంగా ఈజీనే, కాకపోతే ఫాస్ట్గా రాసుకోవాలి. ఒక్కొక్కసారి వచ్చిన క్వశ్చన్ కూడా వదిలేసి రావడం చాలా బాధాకరం. అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. వచ్చినట్టు రాసేయండి అంతే. ఏ క్వశ్చన్ అయినా పర్వాలేదు, ఎక్కడైనా రాసుకోవచ్చు మీరు. సెక్షన్ వేసి ఆ క్వశ్చన్ నెంబర్ వేసి సబ్ ఉంటే ఆ సబ్ లైన్గా వేసి రాసుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్వశ్చన్ పేపర్, హౌ టు ప్రజెంట్ యువర్ పేపర్ అనేది. ఫైన్. మీకు పలానా టాపిక్ కావాలి మేడం అనుకోవడానికి టాపిక్స్ అన్నీ ఇచ్చేసి ఉన్నానమ్మా ఆల్రెడీ నేను. మీకు ఏమన్నా ఇంకా ఇవ్వాలి అని అనుకుంటే మీనింగ్స్ ఇవ్వగలను, మీనింగ్స్ షార్టన్ చేసి ఇవ్వగలను. అదొకటి తప్ప మిగతా అన్నీ ఆల్మోస్ట్ మీకు నేను వీడియోస్ చేశాను. ఓకే, అలా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ టు యువర్ ఎగ్జామ్స్, దే ఆర్ వెరీ నియర్ టు యూ. టైం వేస్ట్ చేయకండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని అంటే ఎక్కువ రైటింగ్ ఉండాలి. మీరు అనుకుంటారు నాకు క్వశ్చన్ వచ్చేసింది కదా, నేను రాసేయగలను కదా. నథింగ్ డూయింగ్. ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రాయండి. చూడకుండా ఎలాగోలా అయినా రైటింగ్ ప్రాక్టీస్ బాగుండాలి. ఎప్పుడైతే మీకు రైటింగ్ ప్రాక్టీస్ బాగుందో బాగా రాస్తారు ఎగ్జామ్. ఓకేనా? ఆల్ ద బెస్ట్. సీ విత్ అనదర్ బెస్ట్ కాంటెంట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ ఏ బై బై. యువర్ సుజాత సైనింగ్ ఆఫ్. ఒక లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.